ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఆఫ్టర్ 3 days వెకేషన్ ఇంకా వెళ్ళిపోతున్నాము. ఊరు నుంచి వెళ్ళాలంటే ఏడిపోతుంది యాక్చువల్గా, బట్ వెళ్తున్నాం ఈరోజు. సో ఇంటికి వెళ్ళే వరకు ఈరోజు అంతా ఏం చేస్తామని క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాం. మరి వీడియో లోపలికి అయితే వీడియో చేసింది. హాలిడేస్ వచ్చిన తర్వాత మేము వచ్చింది ఫస్ట్ ఊరికే అన్నమాట, ఎక్కడికి వెళ్ళలేదు. సో ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే రాబోతున్నాయి. బట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందు ఒక 20 days అయితే హాలిడేస్ ఇస్తారు. అట్లా ఊరికి అయితే వచ్చినాను కదా. 4 days కంప్లీట్ అయిపోయినాయి. అసలు తెలియలేదు ఎట్లా కంప్లీట్ అయిపోయినాయో. ఇది లాస్ట్ డే. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా 2-3 days ఉండాల్సింది. మా చెల్లేది ఒక ఫంక్షన్ ఉంది. బట్ హైదరాబాద్లో కూడా ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉండడం వల్ల నేనైతే రిటర్న్ అయిపోతున్నా. అండ్ ఇంకొక విషయం, ఛాయ్ ఇంత పెద్ద గ్లాస్లో తాగుతున్నాను అస్సలు అనుకోకండి. ఇంకా అమ్మ దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఇంత గ్లాస్లో తాగాల్సిందే, తాగాలనిపిస్తుంది కూడా అంతే. ఎందుకంటే ఊర్లో ఉన్న ప్యూర్ పాలతో పెట్టిన ఛాయ్ అసలు ఎంత తాగినా అదొక హ్యాపీ ఫీలింగ్, కానీ ఏదో అయిపోతున్నట్టు అనిపించదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను టీ పౌడర్ చాలా తక్కువ వేసుకుంటాను టీలో. సో టీ తాగినట్టుగా అనిపించదు. నార్మల్గా బాడీకి కూడా మంచిదే కదా. సో అందుకని చెప్పేసి టీ పౌడర్ తక్కువ వేసి చేసుకుంటా. సో అట్లా మొత్తానికి ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరుతుంటే, ఇక అమ్మ వెళ్ళిపోతుంటే ఆబ్వియస్లీ 10 రోజులున్నా కూడా బిడ్డ పోతుంటే అమ్మకి అంతే బాధ అనిపిస్తుంది. అండ్ నాకు కూడా అంతే. ఇంకొక 2-3 days ఉండాల్సింది. బట్ ఇంకా మా ఆయన కూడా వచ్చింది కదా, వెళ్దామని చెప్పేసి అట్లా బయలుదేరిపోయినా. ఇంకా వెయిట్ చేస్తున్నాడు మా ఆయన. బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని, ఇక కొన్ని ఉంటాయి కదా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు తీసుకెళ్లాల్సినవి. అండ్ దట్టు ఇక్కడ ఊర్లో ఏంటంటే పప్పులు ఉప్పులు అవన్నీ కూడా వచ్చే సీజన్ కాబట్టి అవి ఇవి కొన్ని ప్యాక్ చేసుకొని వెళ్తున్నా, నాకు అవసరమైన థింగ్స్ అన్నీ కూడా. అట్లా బయలుదేరిపోయినాము. బయలుదేరగానే కనిపిస్తుంది కదా, మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఈ గైను. మా ఊరికి స్పెషల్ అట్రాక్షన్ ఇదే అనమాట. సో ఎంట్రీ ఇదే. లోపలికి రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా దీన్ని మొక్కుకొని బయటికి వెళ్ళడం అనేది ఆనవాయితీ. అట్లా వెళ్తుంటే అందమైన పొలాలు, నాకైతే చాలా ఇష్టం మా ఊరు, మా పొలాలు అంటే. సో అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ డే వెళ్ళేటప్పుడు పొలం దగ్గర ఆగాలనుకున్నాం, అస్సలు వీలవ్వలేదు. ఇంకా బాగా రిక్వెస్ట్ చేస్తే మా ఆయన అయితే అట్లా స్టాప్ చేసిండు. మామిడి చెట్లు అవన్నీ కూడా ఉంటాయి. సో పూత పూసిందా, కాయలు వస్తాయా, అవన్నీ R&D చేసుకుంటానమాట పొలం నుంచి వచ్చేటప్పుడు. సో చూస్తూ ఉంటే చాలా తక్కువ పూత అయితే వచ్చింది. సో ఈసారి మ్యాంగోస్ అయితే కష్టమే అనుకున్నా. అండ్ మా ఆయనతో అట్లా కొన్ని ఫొటోస్ అయితే దిగినా అస్సలు కోఆపరేట్ చేయరు. బట్ నా లక్ ఆ రోజు కొంచెం మంచి మూడ్లో ఉన్నారనుకుంటా. సో కొన్ని ఫోటోషూట్స్, రీల్స్ అయితే చేసుకున్నాము. సో అట్లా నాకు ప్రశాంతమైన ప్లేస్ ఏదైనా ఉందంటే మా పొలము. అక్కడ కొద్దిసేపు అట్లా రిలాక్స్ అయినా సరే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి పొలం అంటే ఇష్టం, మీ ఊరంటే ఇష్టం కామెంట్ చేయండి. మోస్ట్లీ ఊరంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి. సో అట్లా అక్కడ కొద్దిసేపు ఉన్న తర్వాత వెళ్తూ ఉంటే నెక్స్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వస్తుంది. అక్కడ మా మామయ్య కొడుకు అయితే నీరా తెచ్చిచ్చిండు. యాక్చువల్గా ముందు రోజు తాగినాం, కానీ ఆ రోజు ఇంకా మేము అంతకన్నా ముందే వెళ్తున్నామని ఆన్ ది వేలో అయితే ఇచ్చిండు. అది కూడా తీసుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంటికి వెళ్ళేసరికి కొంచెం పుల్లగా అయితే అవుతుంది. అందుకని చెప్పేసి మంచిగా ఫ్రీజర్లో పెట్టి బాగా ఫ్రీజ్ చేస్తే ఏం టేస్ట్ చేంజ్ అవ్వదు అనమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అట్లా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మోస్ట్లీ 9-9:30 కల్లా ఇంటికి రీచ్ అయిపోతాం అనుకున్నాము. 6:30-7 అయితే స్టార్ట్ అయినాం అనుకుంటా. సో 9:30 వరకు అట్లా రీచ్ అయిపోతే కొంచెం వెళ్ళి మళ్ళీ వంట చేసుకొని అవన్నీ ఉంటాయి కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మా పిల్లలు అయితే ఎక్కగానే అట్లా పడుకొని పోయినరు. మా పాప అయితే లిటరల్లీ వామిటింగ్ చేసుకుంది. బయలుదేరేటప్పుడు యాక్చువల్గా ఏం తినలేదు. మోస్ట్లీ మా పిల్లలు అసలు ట్రావెల్లో అట్లా చెయ్యరు. బట్ చిప్స్ ఏవో ఉంటే మా పాప 2-3 తినిందనమాట. సో అందుకే ట్రావెల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో. మామూలుగా మా పిల్లలకు అస్సలు చిప్స్ అవన్నీ అలవాటు ఉండవు. సో అలవాటు లేనివి తినేసరికంటే అట్లా అయిపోయింది. బట్ పిల్లలతో పోతున్నప్పుడు అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిందే. ఏది జరుగుతుంది ఏంటిది అన్నిటికీ ధైర్యంగా ఉండాలంటారు కదా. సో అట్లా అనమాట. సో ప్రశాంతంగా మొత్తానికైతే హైదరాబాద్కి రీచ్ అయిపోతున్నాము.
మంచిగా న్యాప్ వేసి తీసేసారనమాట. మేము ఔటర్ రింగ్ రోడ్ మీదకి వచ్చేసరికంటే యాక్చువల్గా బస్లో కానీ ఇంకెట్లా వచ్చినా కూడా 3.5 4 అవర్స్ అయితే పడుతుంది మా ఇంటి నుంచి ఊరికి. బట్ మా ఆయనతో వస్తే మాత్రం మోస్ట్లీ 2 అవర్స్ 15 మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాము. అండ్ దట్టు సిటీలో నుంచి ఎక్కువ ప్రిఫర్ చేయరన్నమాట, ఆయన అవుటర్ నుంచే ప్రిఫర్ చేస్తారు. ఏమైంది? ఇంకా అక్కడ ఒక గణేష్ ఉండేది. అప్పుడు నా చెయ్యి చాలా వాలింది. ఇంకా గణేష్ ఇట్లా ఎండిపోయింది. అప్పుడు చెయ్యి కలుపుకున్నా, అప్పుడు తగ్గిపోయింది. చూసుకోవాలి కదమ్మా. ఓకే అమ్మా. ఇంకా మా ఇంటి సైడ్ టర్న్ అయిన తర్వాత ఒక ఇంటి దగ్గర, ఒక అపార్ట్మెంట్ దగ్గర అయితే ఈ చెట్టును చూసిన. బేసిక్గా మొత్తం వేర్లన్నీ బయటనే ఉన్నాయి. అసలు ఆ వేర్లు బయట ఉన్న చెట్టు ఎట్లా నిలబడిందా అని చెప్పేసి ఆ క్లిప్ అయితే క్యాప్చర్ చేసిన. మా ఆయన ఏంది నువ్వు అది కూడా క్యాప్చర్ చేస్తున్నావు అంటున్నాడు. సో నాకు మంచి అనిపించింది. చెట్టు అంతా పైన ఉంది, వేర్లు కూడా బయటకు కనిపిస్తున్నాయి, అయినా అంత ఎలా ఆగింది అని చెప్పేసి నాకు చిత్రంగా అనిపించి క్యాప్చర్ చేసిన, మీ అందరితో షేర్ చేద్దామని చెప్పేసి. మా పిల్లలు అయితే అసలు డ్రైవింగ్ చేసిన వాళ్ళకంటే ఎక్కువగా టైర్డ్ అయిపోయారు అనమాట. మంచిగా పడుకొని లేచేసరికి ఇంటికి పోయి మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని, సో కొన్ని ఏం చేస్తాం ఏంటిది అవన్నీ కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో బేసిక్గా ఇదంతా కూడా ఓన్లీ ట్రావెల్ వ్లాగ్, ఇంటి నుంచి మా ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేటువంటి వ్లాగ్ అనమాట. సో అట్లా మొత్తానికి రీచ్ అయిపోయినాం. ఇంటికి రాగానే వేడి అన్నం, టమాటో కర్రీ, బాయిల్డ్ ఎగ్ అయితే చేసిన. సో బేసిక్గా బాయిల్డ్ ఎగ్ మ్యాక్సిమం ఉండేలాగా చూస్తాను అనమాట పిల్లలకి. అండ్ ముందు రోజు వరకు అంతా నాన్ వెజ్ అయ్యేది కాబట్టి టమాటో కర్రీ చేద్దామని చెప్పేసి టమాటో కర్రీ చేసిన. యాక్చువల్గా నేను ఊరు నుంచి ఫుల్ వెజిటేబుల్స్ తెచ్చినాను కదా, ఆ ప్యూరెస్ట్ టమాటోస్ అనమాట. సో ఎంత సూపర్గా అయిందంటే పుల్లగా, కొత్తిమీర కూడా చాలా ఫ్రెష్ అండ్ మంచి ఫ్లేవర్తో ఉండే. సో సూపర్గా వండుకొని అట్లా తింటూ ఉంటే, నా చేతులతో నేను వండుకున్నది తింటుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలు యాజ్ యూజువల్ ఇంకా వాళ్ళ ఆటల్లో అయితే పడిపోయారు. వాళ్ళ ఇంటికి వస్తే అసలు ఇది అది అని ఏవి గుర్తురావు, మంచిగా ఆడుకుంటారు మా పిల్లలు. ఇంకా హాలిడేసే ఉన్నాయి, మోస్ట్లీ ఇంకొక 10 days హాలిడేసే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం ఏంటిది అవన్నీ వ్లాగ్స్ కూడా ఫర్దర్ వీడియోస్లలో పోస్ట్ చేస్తాను. సో మీరు ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ లోపలికి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి, చాలా బాగుంటాయి, మంచి ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈవినింగ్ కాగానే ఇట్లా కొద్దిసేపు క్రికెట్ అయితే ఆడుకుంటున్నాం అనమాట. సో ఎక్కడున్నామా అనేది కాదు, ఎంత టైం స్పెండ్ చేసినామా అనేది ముఖ్యం అన్నమాట. మా అందరికీ కూడా అంతే, క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాం ఈచ్ అదర్, అందరం కూడా. సో అట్లా ఇంటికి రాగానే ఇంకా కొద్దిసేపు పిల్లల్ని ఆడిపిస్తూ వాళ్ళని టైంపాస్ చేస్తూ, హాలిడేస్ కాబట్టి ఫోన్లు కానీ టీవీ కానీ వాళ్ళు ముట్టుకోకుండా ఉండాలంటే మనము వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి మా ఆయన బాగా నమ్ముతాడు అనమాట. సో అట్లా పిల్లలతో క్రికెట్ అయితే ఆడుతున్నాము. వాళ్ళిద్దరిని ఆడుకోవడం కంటే మేము కూడా వాళ్ళతో ఆడితే ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ అదొక డిఫరెంట్ ఉంటుంది కదా అని చెప్పేసి మేము కూడా అట్లా స్పెండ్ చేస్తూ ఉంటాము. సో అట్లా ఇది ఈరోజు వ్లాగ్. ఇంకా మంచి వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను. నెక్స్ట్ ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నా, అవన్నీ వ్లాగ్స్ ఫర్దర్ వీడియోస్లో వస్తాయి. ఫైనల్గా ఈరోజు ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇంకొక మంచి వ్లాగ్తో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ శ్రీమతి స్వాతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.